మా ఆయన జున్ను కోసం అనేసి ఇష్టంగా కొనుక్కొని వచ్చాడండి మీటింగ్ పని మీద విజయవాడ వెళ్ళినప్పుడు. ఈయనెవరో పర్టికులర్గా ఈ వర్క్ చేయమని చెప్పినట్టు చేస్తాడు. దాంతో ఆడుకోమని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ఇలా ఆడుకోమని ఇచ్చినా ఇంతేనండి. టైర్స్ రిపేర్ చేసుకుంటా కూర్చొని ఉంటాడు. అప్పటికి నా దైవికి 9 మంత్సే అండి. ఆ 9 మంత్స్లో ఇంతవరకు ఎందుకో అర్థం కాదు. ఈయన చేష్టలు చూస్తుంటే భలే నవ్వొస్తుంది. అది రావట్లేదు అనేసి చూడండి మూతంతా దగ్గర పెట్టి ఎలా వస్తుండో. పాప అప్సెట్ అయినట్టున్నాడు. ఇప్పటికీ ఇంతేనండి. ఈయన బర్త్డేకి గిఫ్ట్గా వచ్చిన బండి ఆడుకోమని ఇస్తే దాన్ని నట్లు పీకేసి చూడండి ఏం చేస్తుండో. మంచిగా ఉన్నదాన్ని ఖరాబ్ చేయడంలో నా కొడుకైతే ముందుంటాడండి. ఈయన నేను మెకానిక్ వర్క్ ఎవరు చేయమన్నారో నాకైతే తెలియదు. ఇప్పుడు అతను నట్టు బిగించాలంట. అదేమో ఈయనకు పట్టట్లేదు. నేనే మొత్తుకుంటూనే ఉన్నా వదిలేనా అనేసి, ఆడుకోమనేసి. చాలా శ్రమపడి నా దైవికైతే ఆ నట్టు పెట్టేశాడండి. ఇక్కడ నుంచి తీసాడో అక్కడ పెట్టేశాడు. కానీ ఒక లుక్ ఇచ్చాడు. నేను పెట్టనన్నావు కదా మమ్మీ చూడు అన్నట్టుగా. చూసారా ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంత చిన్న పిల్లాడికి అంత మొండితనం అవసరమా చెప్పండి. బండి రిపేర్ చేశారన్న సంతోషంలో వెళ్ళి గిన్నెలో పడ్డాడు వెనక నుంచి వెళ్ళి. అమ్మ నాన్న చూసి నవ్వుతుంటే ఏం చేయాలో అర్థం కాక తను నవ్వుకుంటూ వచ్చాడు. అమ్మమ్మ తాతయ్య ముద్దుల మనవడండి జున్ను. ఈయనతో మాకు టైమే తెలియకుండా పోతుంది. ఈయన రాకముందు ఇల్లంతా కామ్గా ఉండేదండి. ఈయన వచ్చిన తర్వాత ఇల్లంతా సందడిగా మారిపోయింది. మెలకువతో ఉన్నంతసేపు ఏదో ఒకటి సర్దుతూనే ఉంటాడండి. అల్లరి పిల్లాడు.